చాలా కొత్తగా అనిపించింది. డైరెక్టర్ ఎన్టీఆర్ ని ఈ రకంగా కూడా చూపించవచ్చా అని చూపించాడు. వేరే లెవెల్లో ఉన్నాయి. ఆ నరుకుడు గాని, అది గాని, నేను వస్తున్నా అన్న డైలాగ్ గాని, ఎర్ర సముద్రం గాని, బ్లాక్ డ్రెస్ తో ఆ లుకింగ్ గాని చాలా బాగుంది. అది ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇప్పుడు దాకా తక్కువ అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా పెట్టేశాడు. మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసి మిక్సీలు వేసి పక్కన దింగాడు అంతే. జై ఎన్టీఆర్ అంటమే ఇక మామూలుగా ఉండదు. ఇక అది మ్యూజిక్ అనకూడదు. ఇక పట్ట పట్ట పట దింగాడు కరెక్ట్ గా. ఎన్టీఆర్ తగ్గట్టు కొట్టాడు అక్కడ, మామూలుగా లేదు. చివరిలో చూసుకుంటే ఇంగ్లీష్ తో ఒకటి పెట్టారు, అది వేరే లెవెల్. ఇక నరికినప్పుడు రక్తం వెళ్ళి సముద్రం అది చందమా మీద వంక రౌండ్ షేప్ లో బ్యాక్ సైడ్ పడింది. ఆ ఎలివేషన్ చూపించినందుకు ట్రై చేశాడు, చూసావా? వేరే లెవెల్. అది తోపు డైరెక్టర్, నువ్వు తోపు. ఐ లవ్ యూ. సూపర్. కత్తులు కడుగుతున్నాడు ఇట్లా చూసుకుంటా. అవును, మనం ఫస్ట్ లోనే ఆ టైటిల్ బట్టి మనం కొత్తగా ఏదో కథ తీసుకొచ్చాడు అనుకున్నాము, అలాగే తీసుకొచ్చాడు. అది సముద్రం మొత్తం కూడా రెడ్ చేసాడు అంతే. ఓత నరుకుడే. కాళ్ళు కడుగుతున్నది ఎన్టీఆర్ కాళ్ళు. అసలు మామూలుగా ఉండదే. దేవరా అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే దేవరా. రాసుకో ఇట్టు. కత్తుల కంటే ఎన్టీఆర్ చూసే చూపే డిఫరెంట్ యాంగిల్. అది డిఫరెంట్, ఎవరికి అర్థం కాదు థియేటర్ లో కూర్చొని చూసేవాడికి తప్ప. ఆ రకంగా చూపించాడు అక్కడ డైరెక్టర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.